ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఒక చిన్న పల్లె కానీ ఇప్పుడు అభివృద్ధికి చిరునామాగా మారింది. ఎన్నికల వేళ ఇచ్చిన హామీని కార్యరూపంలోకి తీసుకొచ్చి తన ఇంటి పేరుతో ఉన్న గ్రామాన్ని దత్తత తీసుకుని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతున్నారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని కొనిదెల గ్రామం ఎలా రూపాంతరం చెందుతుంది, ఇచ్చిన మాట ఎలా నిలబెట్టుకున్నారు అంశాలపై మెగా9 టీవీ ప్రత్యేక కథనం. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం పరిధిలోని కొనిదెల గ్రామం ఉంది. ఒకప్పుడు ప్రాథమిక సదుపాయాల కోసం ఎదురు చూసిన ఈ గ్రామం ఇప్పుడు అభివృద్ధి బాటలో దూసుకెళ్తోంది. 2019 ఎన్నికల సమయంలో ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనలో గ్రామస్తులు తమ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని కోరగా తన ఇంటి పేరుతో ఉన్న కొనిదెల గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ప్రత్యేక దృష్టి సారించారు. నా పేరు భాస్కర్, నేను కొనిదెల గ్రామం జనసేన కార్యకర్త. నేను 2019లో పవన్ కళ్యాణ్ ఇక్కడికి కొనిదెలకు వచ్చాడు. వచ్చినప్పుడు కొనిదెల గ్రామం నేను దత్తత తీసుకుంటానే హామీ మాకు ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి కూడా ఆ దత్తత తీసుకున్న తర్వాత కూడా మాకు నెక్స్ట్ మీ ఊరికి కూడా జాతరకు ఖచ్చితంగా వస్తానని మాట కూడా ఇచ్చాడు. 2019 తర్వాత 2025లో వచ్చేసి ఒకసారి ఇక్కడ ఊరికి వచ్చినప్పుడు కొనిదెల గ్రామానికి 90,000 లీటర్ల ట్యాంక్ శాంక్షన్ చేసినాడు. అది 5 నెలల్లో త్వరగా పూర్తి చేశారు. మంచి క్వాలిటీతో మంచిగా తీసేశారు. ఇప్పుడు ఈ ఫిబ్రవరి 26వ తేదీ పవన్ కళ్యాణ్ మా ఊరికి వచ్చి ట్యాంక్ ఓపెనింగ్ చేయాలని మేము కోరుకుంటున్నాము. ఇంకా వచ్చేసి సీసీ రోడ్లు అవి దాదాపు 25 ఏళ్ళు 30 ఏళ్ళే, అవి పాత రోడ్లు ఇంకా చాలా అంతా వ్యవస్థ అయిపోయింది. దాన్ని కొత్తగా సీసీ రోడ్లు దాన్ని శాంక్షన్ చేయించేసి అది కూడా కొత్తగా చేయాలి. ఇంకా సమస్యలు ఉన్నాయి. మా ఊరికి పవన్ కళ్యాణ్ వచ్చి ఆ సమస్యలన్నీ తీరుస్తారని మేము కోరుకుంటున్నాము. అయితే గ్రామంలో తాగునీటి సమస్యను గుర్తించిన పవన్ కళ్యాణ్ 50 లక్షల రూపాయల స్వీయ విరాళంతో 90,000 లీటర్ల సామర్థ్యం కలిగిన రక్షిత తాగునీటి ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ ట్యాంక్ ద్వారా సుమారు 2,000 మంది గ్రామస్తుల దాహార్తి తీరనుంది. వేసవి కాలానికి ముందే నిర్మాణం పూర్తి కావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. సకాలంలో పనులు పూర్తి చేసిన జిల్లా యంత్రాంగం, గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులను అభినందించారు. నా పేరు కొర్జాల వెంకటేశ్వరమ్మని. నేను మా ఊరికి బాగా చేసినాడు పవన్ కళ్యాణ్. 50 లక్షలు ఇచ్చినందుకు అభివృద్ధి బాగానే చేసినాడు. కానీ మాకు పావులవడీలు లేవు, అవి ఒక్కటి చేయాలా, మాకు సాయం చేయాలా. నువ్వు మాకు కాలువలు కూడా మనకు బాగాలేవు, కాలువలు కూడా చేయాలి మాకు. మాకు అదొక్కటి బాగా చేసినానైనా మీకు ధన్యవాదాలు. శ్రీనివాసులు, మాది కొనిదెల గ్రామము. మా గ్రామాన్ని పవన్ కళ్యాణ్ గారు దత్తత తీసుకునేందుకు ధన్యవాదాలు. అదేవిధంగా మా ఊరికి 90,000 లీటర్ల దొరికే వాటర్ ట్యాంక్ నిర్మించారు. నా పేరు పవన్, మా ఊరు కొనిదెల. మొదట మా ఊరిలో నీటి సమస్య ఉండేది. పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఆయన సొంత నిధులతో మాకు 90 లక్షల లీటర్ల ట్యాంక్ కట్టించారు. దానివల్ల నీటి సమస్య మాకు తొలగింది. ఇంకా అలానే మా ఊరు అభివృద్ధి పనులు చేపడుతూ డ్రైనేజ్ కాలువలు కూడా తొలగించాలని కోరుకుంటున్నాను. ఆయన నీటి ట్యాంక్ ఓపెనింగ్ వస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. అలాగే మా ఊరు ఆదర్శ గ్రామంలో తీర్చిదిద్దాలని కూడా కోరుకుంటున్నాను. నా పేరు యశోదమ్మ, మాది కొనిదెల, చంద్రలేఖ గ్రూప్ లీడర్ని. చంద్రలేఖ గ్రూప్ లీడర్ని. మాకి ఇంతకు ముందు నీళ్లు చాలా తక్కువ వచ్చేది, మేము చాలా ఇబ్బంది పడేది. ఇప్పుడు ట్యాంక్ వేసినందుకు పవన్ కళ్యాణ్ గారికి వందనాలు. మేము బాగా ఇప్పుడు సౌకర్యంగా నీళ్లు వస్తాయని మేము అనుకుంటున్నాము. అట్లనే మాకు ఇంకా కొన్ని నిధులు కూడా మాకు చేయాలి. ఆయన మా గ్రామము దత్తత తీసుకునేందుకు మేము ఆయనకు అందరము కృతజ్ఞతలు పలుకుతున్నాము. మాకు బాగా సౌకర్యం చేయాలని, ఇంకా మాకు నిధులు కావాలని మేము కోరుకుంటున్నాము. పవన్ కళ్యాణ్ గారికి వందనాలు. మా కొనిదెల గ్రామం నుంచి మేము అందరము ఆయన కృతజ్ఞతలు తెలపాలని మేము అనుకుంటున్నాము. మాకు చాలా నిధులు చేయాలి, ఆయన చాలా ఇదిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆయన బాగా ఎదగాలని మేము కోరుకుంటున్నాము. మా సమస్య మేము లీడర్ ఇప్పుడు పొదుపుల డబ్బులు తీసుకుంటే 2 లక్షలు తీసుకుంటే మాకు వడ్డీ ఎంత పడుతుంది? 30 నెలలు కట్టిన
2 లక్షలకు 30,000 వడ్డీ పడుతుంది 30 నెలలకి. మాకు ఇంతకు ముందు పడేది తక్కువ వడ్డీ పడుతుండే, మేము అల్తీగా తీసుకుంటుంటే రుణాలు కూడా. ఏమని అడిగితే అధికారులను అడిగితే ఉంటారు, అధికారులను అడిగినా బ్యాంకుని అడిగినా అంతే మీకు పడేది, మేము ఫస్ట్ నుంచి పావుల వడ్డీలు పడుతున్నాయి కాబట్టి తగ్గుతుండే, ఇప్పుడు పావుల వడ్డీలు లేనందుకు మీకు తగ్గడం లేదు, అదే వడ్డీ కంట్రీగా పడుతుంది అని చెప్తున్నారు. రూపాయి వడ్డీ వేస్తున్నారు దానికి కూడా. మాకు ఇంతకు ముందు ₹10 వడ్డీ వేసేవాళ్ళు, ఇప్పుడు రూపాయి వడ్డీ పడుతుంది మాకి. మళ్ళీ మీ డిమాండ్ ఏమడుగుతారు, ఏం కావాలంటారు మీకు ఏం కావాలా అంటే? మాకు తక్కువ వడ్డీ పడేటట్టు ఉండాలా, చాలా మేము రుణాలు తీసుకోవాలి, ఇంకా ఇంతకింత ఎదగాలని మేము కోరుకుంటున్నాం. మా ఊరి తరఫున మేము అందరము ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన మాకు మంచి పనులు చేయాలని, మా ఊరు దత్తత తీసుకునేందుకు మాకు కూడా పనులు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇదొక్కటే కాదు, సుమారు 6 కోట్ల రూపాయలకు పైగా నిధులతో కొనిదెల గ్రామంలో సర్వతోముఖాభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పల్లె పండుగ 1.0 కింద అంతర్గత రహదారుల నిర్మాణం పూర్తయింది. పల్లె పండుగ 2.0లో సీసీ రోడ్లు పురోగతిలో ఉన్నాయి. గ్రామీణ రహదారి అభివృద్ధి సబ్ ప్లాన్ కింద కోట్ల రూపాయల వ్యయంతో బీటీ రోడ్డు, రహదారి పునరుద్ధరణ పనులు చేపట్టారు. గోకులాలు, ఇళ్ల నిర్మాణం, ఫీడర్ ఛానల్స్ అభివృద్ధి, మైనర్ కాలువల పునరుద్ధరణ, కమ్యూనిటీ చెక్ డ్యామ్స్ మరమ్మతులు, ఇలా ప్రతి అభ్యర్థనను పరిగణలోనికి తీసుకుని పనులు కొనసాగిస్తున్నారు. నా పేరు అశోక్, మాది కొణిదెల గ్రామం. మా గ్రామాన్ని పవన్ కళ్యాణ్ గారు దత్తత తీసుకున్నారు. మా ఊరికి 50 లక్షలు మంజూరు చేశాడు. అందులో మాకు నీటి సమస్య దండిగా అధికంగా ఉండడం వల్ల మాకు కొత్త ర్యాంక్ నిర్మించుకోవడానికి ఆ డబ్బులు ఇవ్వడం వల్ల మాకు అవకాశం కలిగింది. దాంతోపాటు మాకు రోడ్ల సమస్య, డ్రైనేజ్ సమస్య దండి ఉంది, అవి కూడా తొందరలో నెరవేరుస్తా అని, ఇంకా నిధులు మంజూరు చేస్తామని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అట్నే మాకు పంటలకు శనగలకు కానీ, మొక్కజొన్నకు కానీ, కందులకు కానీ మంచి దిగుబడి రేటు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. నిరుద్యోగ వృత్తి కూడా మాకు తొందరలో అమలయ్యేటట్టు చూడవలసిందిగా పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నాము. మా గ్రామాన్ని పవన్ కళ్యాణ్ గారు దత్తత తీసుకున్నందుకు మాకు అన్ని వేళలా మంచిగా అన్ని అవకాశాలు దక్కుతున్నాయి. ఇలాగే పవన్ కళ్యాణ్ గారు మా ఊరి మీద మంచి దృష్టిని పెట్టి మాకు సహాయం చేస్తారని కోరుతూ. నా పేరు విశ్వనాథ్, మా కొణిదెల గ్రామం. నేను ఊర్లోనే వ్యాపారం చేసుకుంటున్నాను. మా ఊర్లో నీటి కొరత చాలా ఉంది, చాలా ఇబ్బంది పడేవాళ్ళు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చొరవతో మా ఊరిని దగ్గర తీసుకున్నారు. దానికి తోడు ఆయన మాకి 50 లక్షలు తన సొంత నిధులతో ట్రస్ట్ నుంచి మాకు రిలీజ్ చేస్తాము. దాంతో మీరు ఏదైనా ఊరికి బాగుపడే అవసరం ఏమైనా కొరతలు ఉంటే తీర్చుకోమని చెప్పడం వల్ల మేము మాకు వాటర్ ట్యాంక్ లేదని చెప్పడం వల్ల 9,000 లీటర్ల వాటర్ ట్యాంక్ మాకు శాంక్షన్ ఇవ్వబడింది. ఓపెన్ చేయాల్సిందిగా గ్రామ ప్రజలందరూ కోరుకుంటారు. ఇంకా మా ఊరికి ఏమైనా నిధులు కావాల్సిన అవసరాలు ఏమైనా వస్తే సర్పంచ్ ద్వారా తెలియజేస్తాము. మా ఊరిని స్మార్ట్ విలేజ్ గా డెవలప్ చేయాలని మా తరఫు కొద్దిగా గ్రామ తరఫు నుంచి అప్డేట్ ఆధునిక రాజకీయాల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం అరుదైపోయిన ఈ కాలంలో వాగ్దానం చేసి అభివృద్ధి చేసి చూపించిన నాయకుడిగా నిలిచారు పవన్ కళ్యాణ్. తన ఇంటి పేరుతో ఉన్న గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతూ మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. గ్రామాభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉంటే మార్పు సాధ్యమేనని కొణిదెల గ్రామం నిరూపిస్తోంది.